ఓం శ్రీ సాయిరామ్. ఓం సాయి ఈశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వ ప్రచోదయాత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అతశీ పుష్పసంకాసం హరమాపురశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం. సాయిరామ్. మనం ఆత్మ సంయమ యోగంలో మనం ఉన్నాం. అంటే నిన్న మనం చెప్పుకున్నది 37వ శ్లోకం. అంటే 36, 37. 37లో అర్జున వాచ. అర్జున వాచ గురించి అంటే అర్జునుడు ఏంటి, ఆయన తాలూకా డౌట్ ఏంటో ఆయన చెప్తున్నాడు. ఆయనకి కృష్ణుడికి ఇద్దరికి అంటే కృష్ణుడు అడుగుతున్నాడు, అంటే అర్జునుడు అడుగుతున్నాడు, కృష్ణుడు జవాబు చెప్తున్నాడు. ఆ సంభాషణ అదే ఈ గీతలో మనకి స్పష్టంగా అన్నీ చెప్తున్నారు అన్నమాట. అయితే ఇక్కడ 36 వరకు ఈ ఆత్మ సంయమ యోగం అన్నది ఏంటంటే మీరు భగవంతుడితో సమానము. అంటే ఆత్మ అన్నది మీలో ఉంది. ఆత్మ సంయమ యోగం అంటే భగవంతుల్లో కలిగడానికి, భగవంతుని చేరువుగా చేరుకోవడానికి మీరు ఏం చేస్తే మీరు చేరువుగా ఉంటారు. అంటే భగవంతునిలో కలిగిక, భగవంతునితో సంభాషణ, భగవంతునితో మాటలు, ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇందులో మనం 36 శ్లోకాలు మనం చెప్పుకున్నాం. ఈ 36 శ్లోకాలను ఒక్కొక్కటి వివరణగా ఒక్కసారి మనం రివిజన్ చేసుకుంటే ఏంటి భగవంతుడు ఏం చెప్తున్నాడు అన్నది మనకి తెలుస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన యోగం. ఆయన చెప్పిన ప్రతి యోగం కూడాను అన్ని ఇంపార్టెంటే. అంటే ఇది మనం తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోగలం, ఎలా తెలుసుకుంటే మన తాలూకా జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఆయన్ని తెలుసుకోవడం ఎలాగా? అయితే ఇక్కడ ఇది భగవంతుడు అంటే ప్రతి విషయం ఆయన చెప్తూ ఉన్నాడు. ఓకే, యోగం అంటున్నారు, మీరు యోగంలో ఉంటున్నాం అంటే ఆ భగవంతుని ధ్యానించడంలో ఏ విధంగా ధ్యానించుకుంటే మీరు భగవంతుని చేరువలో ఉండగలరు అన్నది ఆయన మనకు సంబోధించారు. ఏ విధంగా మీరు ఉంటే ఆయన్ని మీరు దగ్గరగా చేరుకోగలరు, ఈ విధంగా ఉన్నట్టయితే మీరు భగవంతుని చేరుకోగలరు అని ఒక్కొక్క విషయం ఆయన చెప్తూ వచ్చారు. చెప్తూ వస్తూ ఇక్కడ అర్జునుడికి డౌట్ వచ్చింది. అంటే భగవంతుని చేరువలో ఉండడానికి ఎలా చేరువ అవ్వాలి అంటే మీ తాలూకా మనసును కట్టుదిట్టం చేస్తూ భగవంతుని మీద లగ్నం కావాలి. భగవంతుని మీద లగ్నం కావాలి అంటే మనం ఏ విధంగా లగ్నం చేస్తే అవుతుంది అంటే ఒక్కొక్క విషయం ఆయన చెప్పుకొచ్చారు. ఈ విధంగా మీరు చేసినట్టయితే లగ్నం అవుతుంది, తప్పక మీరు దీన్ని జయించగలరు, ఈ విధంగా మీరు చేయండి. అంటే మనసుని బుద్ధి ద్వారా మీరు కంట్రోల్ చేసుకోగలరు. మనస్సుని కంట్రోల్ చేసడం అంటే అది పరిపరి విధాలు పరిగెడుతుంది. అర్జునుడు చెప్పాడు, ఇది మామూలు విషయం కాదు, మేము ఇది మానవ మాత్రులకు ఇది సాధ్యమైన పని కాదు అని చెప్తూనే ఉన్నాడు. కరెక్టే, ఇది సాధ్యమైన పని కాదు, మనసును కంట్రోల్ చేయడం చాలా కష్టమే, కానీ నువ్వు మనసు కంట్రోల్ చేసుకోగలవు. ఈ విధంగా చేసుకున్నట్టయితే నువ్వు మనసును కంట్రోల్ చేస్తూ ఆ మనసును భగవంతుని మీద లగ్నం చేయగలవు.
నీ తాలూకా కోరికలు కానీ దేశ ఏమీ మీరు ఆలోచించకూడదు. అంటే బాహ్యంగా ఏవైతే నీకు కనబడుతున్నాయో బాహ్య వస్తువులనేవి నువ్వు మైండ్లో తీసుకోకూడదు. మైండ్లో తీసుకోకుండా నువ్వు చక్కగా చేయాలి అని ఆయన అంటే అంతర్ముఖంగా లోపల నీ హృదయం లోపల ఏదైతే ఉందో దాన్ని శుభ్రత చేస్తూ పరిశుభ్రంగా ఉండాలి. అది పరిశుభ్రంగా ఉన్నప్పుడే దైవజ్ఞానం కలుగుతుంది. అదే తత్వజ్ఞానము. ఆ భగవంతుని సృష్టిలో అది నువ్వు చూడాలి అని మనకి చెప్తూనే ఉన్నాడు. అయితే ఎలా అంటే అర్జునుడికి ఏంటి ఆ డౌటు? ఈ శ్లోకంలో 37వ శ్లోకంలో ఆయన ఒక డౌటు వచ్చింది. ఏంటంటున్నాడు? ఐతిహి అయతిహి, అక్కడ అంటున్నాడు అయతిహి అంటే ఓకే, మీరు చెప్పింది కరెక్టే, అలాగే కూర్చుంటాడు అంటే భగవంతుని మీదే లగ్నం చేస్తాడు. భగవంతునికి అంటే నీ మనసుని కంట్రోల్ చేస్తూ ఇటు అటు పరిగెట్టకుండా దాన్ని ఒక దగ్గర చెరువులో పెట్టుకుంటూ భగవన్నాస్మరణతో చక్కగా ఆయన చేస్తాడు. ఐతం శ్రద్ధయోపేతో, శ్రద్ధగా చేస్తాడు. యోగ చలిత మానస, ఆ యోగం చేసినప్పుడు అది మామూలుగా మీకు ఆ యోగ సిద్ధి కలగదు. 1 రోజు 2 రోజులు చేస్తే అవ్వదు. అది దాన్ని బాగా సాధన చేయాలి, బాగా నూరాలి. మనకు తెలియదు. బాగా చిలికితే కానీ మన మజ్జిగని ఎలా అయితే చిలుకుతామో ఆ బాగా చిలికితే కానీ వెన్న బయటికి రాదు. అంటే వెన్న బయటికి వచ్చిన వరకు చిలకాలి. ఆ విధంగా ప్రయత్నం చేసినట్టయితే మనకి వెన్న దొరుకుతుంది, లేకపోతే మనకు ఆ వెన్న దొరకదు. అయితే ఈయన అంటున్నారు కరెక్టే, అది చేస్తున్న యోగి ఆయన అంటే ఈ ఎలాంటి యోగం? సంఖ్యాయోగంలో ఏదైతే ఉందో భగవంతుడు ఎలా చెప్పాడో, ఆ తత్వజ్ఞానం గురించి ఎలా చెప్పారో, అంటే భగవంతుడి చేరువలో చేరడానికి ఏం చేశాడో అవన్నీ అందులో చెప్పారు కదా. సంఖ్యాయోగం, భక్తి యోగం, ధ్యాన యోగం, ఇవన్నీ మనం ఒక్కొక్కటి చదువుకుంటూ వస్తున్నాం. ఈ యోగ సిద్ధి కలగకుండా యోగానికి కూర్చున్నాడు. యువతల కర్మ కూడాను అంతగా చేయట్లేదు. కర్మ తాలూకా ఫలితాన్ని కూడా అతను ఆశించటం లేదు. ఆయన కరెక్ట్గాను ఈ యోగాన్ని కూర్చుంటూ ఈ యోగ సిద్ధి కలిగినప్పుడు భగవంతుని చెరువులో ఉంటాను అన్న భావనతో ఆయన కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఆయన శరీరం చాలించినట్టయితే ఆయనకి ఈ ఫలితం దొరుకుతుందా లేదా? అది ఆయన తాలూకా ప్రశ్న. ఇది అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో ఉండిపోయాడు. ఇతర కర్మ కూడా కరెక్ట్గా కర్మ చేసే కర్మాలుగా ఫలితాన్ని ఇస్తాడు భగవంతుడు. మీరు ఆశించకుండా ఉంటే ఆ కర్మ తాలూకా ఫలితాలను ఇస్తాడు. అంటే ఆ కర్మను కూడాను ఆయన చేయలేదు. ఇక్కడ యోగ సిద్ధి గురించి అతను ఆలోచించాడు. ఈ యోగంలో ఉంటూ భగవంతుని చేరువలో చేరుకుంటాను అన్న భావనతో ఆయన యోగం చేస్తున్నాడు. అవతల కర్మ లేదు, యువతల యోగాన్ని చేస్తున్నాడు. ఈ యోగంలో చేస్తూ మరణించనిచో ఆయనకి సకాలంలో ఆయన ఫలితం ఏంటి అన్నది అర్జున్ తాలూకా ప్రశ్న. ఐతి శ్రద్ధ యోసేత యోగచ్చలతి మానస అప్రాప్య యోగ సంసిద్ధం కాం గతిం కృష్ణం గచ్చతి అనేసి ఆ 37వ శ్లోకం
మనకు అందించారు. తర్వాత 38వ శ్లోకంలో ఏం చెప్తున్నాడో మనం విందాం. అది కూడా అర్జున వాచే. అర్జునుడు 3 శ్లోకాలు చెప్పాడు ఇందులో, 37, 38, 39. 40వ శ్లోకం నుంచి శ్రీకృష్ణుడు చెప్పాడు దానికి జవాబు. అయితే ఈ 38లో ఏంటంటున్నాడు? కచ్చిన్నో భయ విభ్రష్ట. చూసారా అక్కడ ఏంటంటున్నాడు? విభ్రష్ట అంటే అక్కడ ఆయన దాని గురించి విభ్రష్టుడైపోయాడు. అంటే ఆయన మనసు ఎక్కడుంది? భగవంతుడి మీదే ఉంది, కానీ పూర్తిగా కంప్లీట్ చేయలేకపోతున్నాడు. అది అన్కంప్లీట్. ఎలాగ అన్కంప్లీట్ అయ్యింది అంటే, పూర్తిగా లగ్నం చేసినట్టయితే ఆయన ఎలా అయినా అతను మీకు ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తుండు. కానీ ఆయన లగ్నం చేస్తూ ఈ కర్మ గురించి మళ్ళీ ఆలోచిస్తూ ఉన్నాడు. అలాంటప్పుడు అంటే అటు ఇటు యువతల కర్మ చేస్తే ఫలితం దొక్కుతుంది. ఆ తర్వాత ఇక్కడ ధ్యాన యోగంలో ఉన్నాడు. కంచిన్నో భయ విభ్రష్ట అయిపోయాడు. చిన్న భ్రమిణ నశ్యతి. చిన్న భ్రమ అంటే చిన్న భిన్నమైన మేఘం వలె. మేఘం వస్తుంది పోతుంది. అందుకే ఇక్కడ చిన్న భ్రమివ నశ్యతి అప్రష్టో మహాబాహో. ఓ అర్జున, మహాబాహో అంటే ఎవరికి? మహాబాహో అంటే ఎవరు? కృష్ణుడు. ఆయనకి ఎన్ని చేతులున్నాయో తెలీదు. ఆ విశ్వరూపంలో చూపించాడు ఆయన తాలూకది. కొన్ని వేల చేతులు, వేల తలలు, వేల కాళ్ళు, అన్నీ ఆయనే. అందుకంటే ఓ మహాబాహో, ఆడు అప్రతిష్ట అవ్వడు కదా. ఇటు అవ్వకుండా అటు ఇవ్వకుండా అప్రతిష్ట అవుతూ ఆడి తాలూకా ఫలితం ఏంటవుతుంది? విమూఢో బ్రాహ్మణ పదిహి. అంటే బ్రాహ్మణం భగవత్ప్రాప్తి రూప మార్గమునందు ఆ మార్గంగా వెళ్తున్నాడు, కానీ ఆ మార్గం అది దొరకలేదు. దొరక్క అప్రతిష్ట అయిపోయాడు. అంటే దానికి చెందలేకపోతున్నాడు, దీనికి చెందలేకపోతున్నాడు. ఆ తర్వాత ఆయన 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 కాలం ఏంటి? కొంతకాలమే. అంటే ఆయన తాలూకా వయసు పోయిన తర్వాత మరి ఇంకేం చేస్తాడు? అంటే అంతవరకు జ్ఞానంలో ఉంటూ ఆయన కాలం అయిన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఆయన తాలూకా గతి ఏంటి? ఆయనది అప్రతిష్ట అయిపోవలసిందేనా? ఆయనకి ఇంకేం దొరకదా? ఇన్నాళ్ళు ఆయన కష్టపడి జ్ఞానంలో ఉన్నారు కదా, ఆ జ్ఞానసిద్ధి లభించదా అన్న ప్రశ్న ఆయనలో ఉదయించింది. ఆయన అప్రతిష్ట పాలైనట్టేనా? అంటే అటుకి కాక అలా మధ్యన పోతాడా? దీనికి నా సంశయం ఉంది. ఓ మహాబాహో, దీనికి నువ్వే సమాధానం చెప్పగలవు, ఇంకెవరి వశం కాదు అని అక్కడ చెప్తున్నాడు. ఆ తర్వాత 39లో ఏంటి చెప్తున్నాడో మనం విందాం. అంటే ఇది 38వ శ్లోకంలో ఏంటంటున్నాడు? ఆ ఫలేచ్ఛ కూడా త్యజించాడు. ఏది? కర్మ తాలూకా ఫలాలకు అటు వెళ్ళలేదు. ఇటు యోగసిద్ధి గురించే ఆయన ఆలోచిస్తూ యోగసిద్ధిలో ఉండిపోతూ ఆయన కాలం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏం చేస్తాడు? ఆయనకి ఎటువంటి అంటే ఆయనకి ఏం దొరకకుండా అలా ఉండిపోతాడా అన్న ప్రశ్న ఆయనకి ఉచ్చరించింది. దీనికి ఒక చిన్న కథ. ఒక మహారాజు ఉన్నాడు. ఆయన చాలా గుణవంతుడు. ఆయన చక్కగా వేదాలు నేర్చుకుంటున్నాడు. దత్తాత్రేయ దగ్గరికి వెళ్ళి దీనికన్నా ప్రతిదీ ఆయన నేర్చుకుంటున్నారు. ఇంకా అతను యోగ సిద్ధిలో ఉన్నాడు.
ఉంటూ ఉండగా వాళ్ళ దగ్గర చాలామంది ఈ వేద పండితులు వీళ్ళు వాళ్ళు ఉంటుంటారు. ఆ వేద పండితులు ఒకసారి ఆయనకి సలహా ఇచ్చారు, ఏంటంటే నువ్వు రాజువి, మహారాజువి, నువ్వు భోగాలు అనుభవించాలి కదా, ఇప్పుడు నువ్వు మహారాజువై భోగాలు అనుభవించకుండా ఒక దైవం వైపే నీ దృష్టిని చేస్తూ ఆ దైవాన్ని పట్టుకుంటూ అది చేస్తున్నావు. కానీ ఈ రాజరికం ఎన్నాళ్ళు ఉంటుంది? ఈ జన్మే కదా, మరి వచ్చే జన్మలో నీకు రాజరికం దొరుకుతుందో లేదో ఏంటో, నువ్వు భోగాలను అనుభవించాలి కదా అన్న ఒక చెడు భావన ఆయన మైండ్లో పంపించారు. ఎప్పుడైతే ఆయన మైండ్లో ఇది పంపించాడో అది చూసి, అది నిజమే, నేను భోగాలు అనుభవించాలి కదా, నేను భగవంతుడు ధ్యానంలో ఉంటూ భోగాలు అనుభవిస్తాను, అంటే కర్మలు చేస్తాను అన్న భావనతో ఏం చేశారు అంటే, ఆ భోగాల్లో మహారాజులకి అతి ఇష్టమైన భోగం ఏంటంటే వేట. ఈ వేట చేస్తూ ఆ భోగాల వైపు పరిగెట్టాడు. ఆ భోగాల వైపు పరిగెడుతూ ఒకరోజు ఏంటయిందంటే, ఆ వేట చేస్తూ చేస్తూ దారి తప్పాడు. ఎప్పుడైతే దారి తప్పాడో ఈయనకి ఏమీ తోచం లేదు, మహాదాహం వేస్తుంది. ఏంటి భగవంతుడా అన్న భావనతో ఆయన చాలా విచారంగాను, ఆకలి విపరీతంగా వేస్తుంది, దాహం వేస్తుంది. అక్కడెక్కడో చాలా దూరంలో ఎవరో కేకలు వినబడుతున్నాయి. ఏంటా అని అక్కడికి పరిగెట్టు తనకు శక్తి కూడా చాలా తక్కువ, ఎందుకంటే చాలా దూరం నడిచాడు, గుర్రం లేదు, ఆయన ఒక్కడే అయిపోయాడు ఒంటరిగా. అక్కడికి వెళ్ళి చూశాడు. అక్కడికి వెళ్ళి చూసేసరికి వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ. ఆ రోజు ఏకాదశి. ఆ ఏకాదశి మూలంగా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, అక్కడ ఆ నీటిలో దిగుతూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ చాలా భక్తిగా వాళ్ళు అక్కడ ఉంటున్నారు. ఎప్పుడైతే ఈయన అక్కడికి వెళ్ళి ఆ విషయం చూశారో, ఈరోజు ఏకాదశి కదా, నాకు చాలా ఆకలేస్తుంది, అయినా ఏకాదశితో నేనేం తిన్నాను అంటూ అక్కడ కూర్చొని వాళ్ళ తాలూకా ఆ వేదాలు, వాళ్ళు చెప్పిన మాటలు, ఆ భగవంతుని మీద ధ్యాసతో, ఆ భగవంతుని మీద ప్రేమతో వాళ్ళు చేస్తున్న పనులను చూసి చాలా ఆనందపడుతూ ఆ ఆనందాన్ని తను కూడా పంచుకుంటూ గడిపాడు. ఎప్పుడైతే ఇలా గడుపుతున్నాడో ఇంకా విపరీతమైన వచ్చింది ఆకలి. అంటే ఆయన ఇంకా తట్టుకోలేకపోతున్నాడు అనమాట. ఆ తట్టుకోలేని పరిస్థితిలో ప్రాణాన్ని కూడా విడిచిపెట్టేశాడు. ప్రాణాన్ని విడిచిపెట్టి మనిషి మళ్ళీ జన్మెత్తాడు కదా, మళ్ళీ జన్మను ఎత్తాడు. ఎక్కడ ఉన్నాడు? ఒక మునీశ్వరుని కొడుకుగా ఆయన జన్మను తీసుకున్నాడు. అక్కడ మునీశ్వరుని కొడుకు ఏం చేస్తున్నాడు అంటే, తను ఈ లాస్ట్ జ్ఞానం ఏంటి, ఏకాదశి రోజు ఉపవాసంతో భగవన్నామస్మరణతో ఆయన చివరి అంటే లాస్ట్ బ్రీత్ అతను విడిచిపెట్టాడు కనుక, ఇంకా నెక్స్ట్ జన్మ అయినా నేను చక్కగా చేసుకోవాలి కదా అన్న ఆలోచన, ఆయన లాస్ట్ జన్మ ఏంటి అన్నది తన తల్లి కడుపు లోపలే తను తెలుసుకున్నాడు. నేను ఇక తప్పు చేయను, నేను ఎవరి మాట వినను, నేను చెడు మార్గంలో ఉన్నాను కనుక ఆ భగవంతుని తాలూకా ఇది నేను విడిచిపెట్టేసి నేను ఈ భోగాల గురించి నేను పరిగెట్టానప్పుడు, ఆ భోగాల గురించి పరిగెడుతూ నేను ఆ భోగాలను అనుభవించడానికి చేస్తూ దాని పనిష్మెంట్ నేనేమో తీసుకొని నేను ఆఖరి క్షణాల్లో నేను ఫలానా దగ్గరుండి ఆ వేదాలను వింటూ ఆ తాలూకా మంచి మాటలు వింటూ అవి గడిపాను. నేను అలాగే ఇంకా ఈ జన్మలో కూడాను నేను అది ఆ విధంగా నేను ఉంటాను, కానీ ఎవరి మాట విన్నో, నేను ఆ ధ్యేయంతో ధ్యానంతోనే
భగవంతుని చేరువలో చేరుకుంటూ నేను ఆ ఆ ఆ దశలోనే నేను ఉంటాను, అంతేగాని నేను ఇంకో దశకు వెళ్ళను అన్న భావనతో చిన్నప్పటి నుంచే ఆయన స్టార్ట్ చేశాడు ఈ వేదపాఠ. అంటే భగవద్ధ్యానం, ఇంకే కర్మలు కానీ ఏమి ఎటువంటి ఇది లేకుండాను చేయడం పుట్టినప్పటి నుంచే అతను స్టార్ట్ చేశాడు. ఇదేంటి ఒక మునిగా ఉన్నారు ఈయన ఇప్పటి నుంచి, ఈ చిన్నతనం నుంచి ఏంటా అనేసి ఆ తండ్రి కూడాను ఇంకా తన గురువు గారిని పిలిపించి, ఏంటి వీడు ఇలా ఉన్నాడు అంటే, ఆ గురువు గారు తన దివ్య దృష్టితో చూసినప్పుడు ఈయన రాజు, అప్పుడు పూర్వజంతాల వృత్తాంతం ఆయన చెప్పాడు. అలా చేయకుండా ఇంకా నేను ఒక దైవ జ్ఞానంలో లేకుండా నేను భోగాల గురించి పరిగెట్టాను కనుక నాకు ఆ దైవ ప్రాప్తి కలగలేదు. అందు గురించి నేను ఈ జన్మలో మాత్రం నేను చాలా చక్కగా ఇంకా ఎటువంటి ఇది లేకుండా నేను దీంట్లోనే ఉంటాను అనడంతో ఆయన ఈ విధంగా చేస్తున్నాడు. ఈ విధంగా ఆయన చేయనీయండి, ఇది చాలా మంచిదే అంటూ అప్పుడు ఆ దైవ జ్ఞానంలో ఉంటూ భగవంతుల్లో ఆ నెక్స్ట్ జన్మలో ఆయన కలిశాడు. అలాగే ఈ శ్లోకంలో అదే ఇక్కడ చెప్తున్నాడు. ఏదంటున్నాడు? ఏతన్మే సంశయం కృష్ణ, అక్కడ కృష్ణ అని పిలుస్తున్నాడు. ఏతన్మే అంటే ఏతత్ ఈ సందేహాన్ని, ఏతన్మే సంశయం, నాలో ఉన్న సంశయం కృష్ణ ఏంటంటున్నా చూడండి. ఏతన్నే ఏతత్ మే సంశయం కృష్ణ చేతుం అర్హసి అశేషతః. పూర్తిగా దాన్ని ఏంటి చేస్తున్నాడు? దాన్ని భేదించాలి, కానీ భేదించకుండా ఆయన భ్రష్టుడైపోయాడు. అంటే తన శరీరాన్ని విడిచిపెట్టాడు. చేతుమర్హస్య శేషతః. ఓ కృష్ణ, నా యొక్క ఈ సందేహంను పూర్తిగా, ఏదైతే నాకు ఈ సందేహం ఉందో, సంశయం కృష్ణ, నా సంశయం ఇది, నాకు పూర్తిగా చేతుమర్హస్య శేషతః, శేషం లేకుండా పూర్తిగా నాకు ఈ విషయం గురించి నాకు చెప్పు అంటున్నాడు. తర్వాత త్వదస్యం సంశయస్య చేతన హ్యూపపద్యతే. అక్కడ చూడండి, అంటే నీవు తప్ప మరి ఎవ్వరుడు ఈ సంశయం తొలగింప జాలడు, దీనికి అర్హుడు నువ్వే. ఎందుకు అంటే నువ్వు భగవంతుడివి, ఇది నువ్వే నాకు ఈ సంశయాన్ని తీర్చగలవు, ఇంకా ఎవరి వశం కాదు. దయచేసి ఈ సంశయాన్ని నాకు నువ్వు చెప్పాలి. అతను ఈ కర్మ గురించి వెళ్ళగలడా? కర్మ కూడా చేయలేదు, ఆ కర్మ ఫలితాలని కూడా లేదు. ఆ భగవంతునిలో చేరడానికి దైవ సన్నిధిలో ఉంటూ తన ఆఖరి క్షణాలని విడిచిపెట్టాడు. అంటే తనకి ఇంకా వయసు చాలలేదు. ఆ వయసు చాలక లాస్ట్లో ఆయన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. అయితే దీనికి ఆయన అది అలా ఉండిపోవడమేనా? దాని తాలూకా ఫలితం ఎలా వస్తుంది? ఈ సంశయం నాకు వచ్చింది, ఈ సంశయం ఎవ్వరూ నాకు నా సంశయాన్ని తీర్చలేరు. ఇది నువ్వే అర్హుడివి, నువ్వే దీనికి చేయగలవు. నీ దయతోనే నేను నా సంశయాన్ని నేను పోగొట్టుకోగలను, ఇది నువ్వే దయచేసి చెప్పు అనేసి ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు. అది ఏతన్మే సంశయం కృష్ణ చేతుమర్హస్య శేషతః. నాలో ఇంకా ఆ సంశయం ఇంకా ఉండకూడదు, నా డౌట్ పూర్తిగా తీర్చేయి అంటున్నాడు. శేషత. ఆ తర్వాత ఏంటంటాడు? త్వదన్య
త్వదన్య అంటే నీవు తప్ప, త్వదన్య అన్యులు ఎవరు దానికి చేయలేదు. త్వదన్య అక్కడ చూడండి ఎక్కడ అంటున్నాడు, త్వదన్య సంశయస్య ప్లస్ అస్య, సంశయస్య ఈ సంశయాన్ని, ఈ సందేహాన్ని నువ్వే తీర్చగలవు అన్న భావనతో. తదస్య సంశయస్య అస్య చేత్తాన, అక్కడ ఏంటంటున్నాడు, చేత్తానహి ఉపపద్యతే. ఈ సంశయం తొలగింపగలవాడు ఇంకెక్కడా నాకు లభింపడు, నాకెక్కడా దొరకడు, ఒక్క నీ దగ్గరే నా సంశయం తీరుతుంది, నువ్వు దయచేసి దీనికి చెప్పు అనేసి 39వ శ్లోకంలో చెప్పాడు. ఈ సంశయం నెక్స్ట్ ఏంటంటే భగవాన్ వాచ, భగవంతుడు ఏడు చెప్తున్నాడో నెక్స్ట్ శ్లోకంలో మనం విందాం. ఆయన తాలూకా సంశయాన్ని చక్కగా తీర్చాడు. ఎలా తీర్చాడో నేను చిన్న కథగా కూడా నేను చెప్పాను. అయితే ఇది చిన్నది, ఈ లోకమున వినాశం ఉన్నది. అట్టి పురుషుడు ఈ లోకమున పరలోకమునందు ఉండడు. భగవత్ ప్రాప్తిగా కర్తవ్య కర్మలను ఆచరించేవాడు ఎవ్వడను దుర్గతి పాలు అవ్వడు. నువ్వు అనుకుంటున్నావు ఆయన కాదు ఇలాగ దుర్గతి పాలు అవుతాడు, అటు కాక ఇటు కాక అలా మధ్యన ఉండిపోతాడు. ఎవరికైతే ఈ కర్మ ఉంటుందో ఆ కర్మ తాలూకా ఫలితం కంపల్సరీ దొరుకుతుంది, ఎప్పటికైనా దొరుకుతుంది. అందు గురించి ఈ సంశయం నీకేమీ లేదు, ఆయన తాలూకా ఫలితం ఆయనకు ఉంటుంది అనేసి జస్ట్ ఒక హింట్ ఇచ్చాడనమాట. అదే పార్థానైవేనముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత కచ్చత్ దుర్గితం తాత గచ్చతి. ఇది ఈ శ్లోకం నేను చక్కగా వివరించి రేపు నేను మీకు ఇది అందిస్తాను. అది అందించడానికి భగవంతుని ప్రార్థిస్తూ, భగవంతుడు నాకే కానీ ఆ శక్తిని ఇచ్చినట్టయితే నేను విపులంగా చెప్పగలను. సాయిరామ్.